శ్రీకాకుళం జిల్లాలో వైష్ణవ దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. వైష్ణవ దేవాలయాలన్నీ గోవిందనామస్మరణలతో మారుమ్రోగాయి. కొత్తూరు, పలాస, కాశీబుగ్గ, పొందూరు మండల మోదల వలస, సీతంపేట తదితర గ్రామాల్లో వెంకటేశ్వర, శ్రీరాముని దేవాలయాలలో భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఆలయాన్ని ఆధ్యాత్మికంగా విరాజిల్లాయి. ఆలయాలు స్వామివారి మూల విరాట్ విగ్రహాలను ప్రత్యేకంగా వివిధ వర్ణాల పుష్పాలు, తులసీ దళాలు తయారు చేసిన దండలతో చూడముచ్చటగా అలంకరించారు. కొత్తూరు మండల కేంద్రంలోని శ్రీ వరప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు తిరువీధి భక్తుల మధ్య చేపట్టారు. తెల్లవారుజామునే భక్తులు దీపాలను వెలిగించి స్వామివారికి చేపట్టిన శోభాయాత్రలో పెద్ద ఎత్తున పురవీధుల్లో చేపట్టే ఈ యాత్రలో పాల్గొన్నారు. స్వామివార్లను తిరిగి ఉత్తర ద్వారంతో ప్రవేశించగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. అలాగే పలాస, కాశీబుగ్గ పట్టణంలోని ఉలాసపేటలో గల వెంకటేశ్వర ఆలయంలో భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. దీంతో జిల్లాలోని వైష్ణవ ఆలయాలలో వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టగా ఈ రోజున శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం మోక్షానికి మార్గమని భావించి భక్తులు బారులు తీరారు. భక్తులు తదుపరి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు క్యూ కట్టారు. ప్రశాంతంగా దర్శనం చేసుకున్న భగవద్ బంధువులందరూ ఏడాదికి ఒకసారి వచ్చే ఈ అరుదైన అవకాశం వదులుకోకూడదన్నట్టు క్యూ కట్టారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో ముక్తి మార్గం లభించిందని ఆనందించారు. ఉత్తర ద్వార దర్శనం చేయడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ఈ దర్శనం మోక్షానికి మార్గమని శాస్త్రాలు పేర్కొంటాయని భక్తులు అభిప్రాయపడ్డారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసిన భక్తులకు ప్రత్యేక పుణ్య ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతుండటంతో ఎంతో విశిష్టతగా భావించి దర్శించుకున్నారు. శ్రీనివాస మహాత్ముని దేశనాశాయ శ్రీ గోవిందాయ నమో నమః. ఈరోజు అతి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నారు. దానితో పాటు మనం కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. ఇటువంటి పవిత్రమైన దినాన్ని మనం ఎంతో వేడుకగా జరుపుకోవడం ఆలయ అభివృద్ధి కమిటీ యొక్క ప్రోత్సాహంతో చక్కగా జరుగుతూ ఉన్నది. జై శ్రీమన్నారాయణ.